తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎస్పీ ఆదేశాల మేరకు కోటా పట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు ద్విచక్ర వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు అరికట్టేందుకే అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి తప్పనిసరి నెంబర్ ప్లేట్లు ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, లైసెన్స్ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ఉండాలని, లేకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆదేశాల మేరకు డిఎస్పీ గారి కార్యాలయంలో ఏఏ గారి యొక్క సూపర్విజన్లో ఈరోజు మేము మా మండలంలో ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్స్ మరియు ఇటువంటి అనుమతి ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేయాలి, తనిఖీ చేయడం జరుగుతుంది. ఏ వెహికల్కి అయితే నెంబర్ ప్లేట్ కానీ డాక్యుమెంటేషన్ కానీ లేనట్లయితే వాటిని సీజ్ చేసి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రస్తుతం మన ఎలక్ట్రికల్ ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా సంబంధిత నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి స్కూల్ సెలవులు ఉన్నాయి. అందరూ చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా ట్రిపుల్ రైడింగ్ ఎక్కువగా జరుగుతుంది మేము గమనించాము. దయచేసి ట్రిపుల్ రైడింగ్ చేయకుండా వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలసిందిగా గమనంగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా యూత్ ఎవరైతే ఈ స్కూల్స్కి కాలేజెస్కి కంప్లీట్ చేసుకుని ఉంటున్నారో వారు ఎందుకు ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే జరుగుతుంది. వారు చేసినట్లయితే వారి విలువైన ప్రాణాలే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా చాలా తీరని సౌకర్యం కలిగించేవారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా వెహికల్ ప్రయాణం చేసేటప్పుడు డాక్యుమెంటేషన్కి మరియు హెల్మెట్ ధరించవలసిందిగా మన కోట మండల ప్రజలందరికీ మా పోలీస్ శాఖ నుంచి